పాకిస్తాన్ పై భారత్ దాడులు ఆపరేషన్ సింధూర్ పై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుంది అని ప్రశంసించారు. ఆపరేషన్ సింధూర్ పై వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ పహల్గామ్లో ఉగ్రదాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు ఆపరేషన్ సింధూర్ ప్రారంభించాయి. మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సమయంలో దేశ సార్వభౌమత్యాన్ని కాపాడుకోవాలి. దేశ ప్రజలను రక్షించడానికి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ పోరాటంలో మేమంతా అండగా నిలుస్తాం. జై హింద్ అని పోస్టు చేశారు. ఇక ఆపరేషన్ సింధూర్ పై సైన్యం విలేకరుల సమావేశం నిర్వహించింది. భారతదేశంపై జరిగిన ఉగ్రదాడి వీడియోతో ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఇది పహల్గామ్ లో జరిగిన దాడిని కూడా చూపించింది. దీనిలో 26 మంది మరణించారు. దశాబ్ద కాలంలో 350 మంది భారతీయులు ఉగ్రవాద దాడుల్లో మరణించారు అని ఆ వీడియోలో వివరించారు. పాక్ ఉగ్రమూకలు లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ కొనసాగినట్లు సైన్యం వెల్లడించింది. నిర్దిష్ట లక్ష్యాలు టార్గెట్గా పాక్ పై దాడులు జరిగాయని, పాక్లోని లష్కరే జైషే హిజ్బుల్ స్థావరాలు విజయవంతంగా ధ్వంసమయ్యాయి అని ప్రతినిధులు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వెల్లడించారు. మొత్తం 21 ప్రాంతాలలోని స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. అంతర్జాతీయ సరిహద్దులు దాటి దాడి చేసిన భారత్ పౌర సైనిక స్థావరాలకు నష్టం కలుగకుండా ఖచ్చితత్వం పాటించింది. కసబ్, హెడ్లీ శిక్షణ పొందిన స్థావరాలు ధ్వంసం చేసింది. శాటిలైట్ చిత్రాలతో దాడులను సైతం భారత్ వివరించింది. దేశ ప్రయోజనాల కోసం తన హక్కును భారత్ ఉపయోగించుకుంది అని, బాధ్యతాయుతంగానే దాడి చేశాము అని భారత్ ప్రకటించింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి అనాగరికమైనది అని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అన్నారు. కుటుంబం ముందే ఉగ్రవాదులు అతన్ని కాల్చి చంపారు. దాడి చేసిన టీఆర్ఎఫ్కి లష్కర్తో సంబంధం ఉంది. దాడి తరువాత వారిని సమాచారం ఇవ్వమని అడిగారు. పాకిస్తాన్ ఉగ్రవాదులతో వారికి ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామంగా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని సంపాదించుకుంది. పాకిస్తాన్ ప్రపంచాన్ని తప్పుదారి పట్టిస్తోంది, ఉగ్రవాదుల గురించి అబద్ధాలు చెబుతోంది అని పేర్కొన్నారు. ఆపరేషన్ గురించి పూర్తి సమాచారం అందించాము అని కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. పాకిస్తాన్ పై తెల్లవారుజామున 1:05 దాడి జరిగింది అని తెలిపారు. ఈ ఆపరేషన్లో 9 చోట్ల దాడి జరిగింది. ఈ ఆపరేషన్ మధ్యాహ్నం 1:05 నుండి 1:30 వరకు కొనసాగింది. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా లక్ష్యంపై దాడి జరిగింది. ఉగ్రవాద దాడి, కుట్రదారులపై దాడి జరిగింది. పాకిస్తాన్ పీఓకే రెండింటిపైన దాడులు జరిగాయి. మేము పౌరులకు హాని చేయలేదు. ముందుగా సవాయి నాలా శిబిరాన్ని లక్ష్యంగా చేసుకున్నాం. మేము జైషే, లష్కర్ శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నాం. 9 చోట్ల 21 లక్ష్యాలపై దాడి జరిగింది. పాకిస్తాన్లోని సియాల్కోట్లో దాడి జరిగింది. ఇక్కడ సర్జికల్ శిబిరంపై దాడి జరిగింది. ఇక్కడ ఒక హిజ్బుల్ శిబిరం ఉండేది అని తెలిపారు.